సో ఫైనల్లీ మనం డియోమలి వెళ్తున్నాం ఒరిస్సాలో. ప్రకృతికి మించిన అందం ఎక్కడుంటుందో చెప్పండి. అలాంటి అందమే ఈ డియోమలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బీయింగ్ అవుట్ సైడ్. మంచు పొరలను చీల్చుకుంటూ పచ్చని చెట్ల మధ్యలో ప్రయాణిస్తూ ఈ డియోమలిని చేరుకుంటాం. చెప్పలేని ఆనందంతో అనుభూతితో డియోమలిని విడిచిపెడతాం. సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. డియోమలి మనం వెళ్ళాలనుకుంటే ఒకటి వైజాగ్ నుంచి శ్రీకాకుళం నుంచి అయితే విజయనగరం రావాలి. విజయనగరం నుంచి గజపతి నగరం మీదుగా రాంభద్రపురం వస్తాం. రాంభద్రపురం జంక్షన్లో మనకి సాలూరు వెళ్ళే రూటు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సాలూరు సుంకి మీదుగా వెళ్తే జగదల్పూర్ ముందే మనకి మళ్ళీ ఒక టర్న్ వస్తుంది. నేను ఈ జర్నీలో మీకు చూపిస్తాను. సో అలా తీసుకొని డియోమలి చేరుకోవచ్చు. ఒకవేళ మనకి హైదరాబాద్ నుంచి అయితే హైదరాబాదు సూర్యాపేట దగ్గర మనకి భద్రాచలం వెళ్ళే రూటు ఖమ్మం భద్రాచలం నుంచి జగదల్పూర్ వచ్చి డియోమలి చేరుకోవచ్చు. సో స్ట్రైట్గా వెళ్తే మనకి తోనం వాటర్ ఫాల్ మీదుగా డియోమలి చేరుకోవచ్చు. సో ఆ రూట్ మనకి షార్టెస్ట్ పాత్ కనుక గూగుల్ మనకి అదే సజెస్ట్ చేస్తుంది. కానీ దానికి వెళ్ళమాకండి, అసలు రూట్ అస్సలు బాగోదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అసలు రూటే లేదనుకోవచ్చు దాన్ని. సో మనకి రైట్ సైడ్ ఉన్నది మాత్రం తీసుకోకండి, స్ట్రైట్గా వెళ్ళిపోండి. ఇంకా ఆంధ్రప్రదేశ్ బోర్డర్లోనే ఉన్నాము. ఇక్కడ నుంచి ఘాటీ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి డియోమలి ఆల్మోస్ట్ 66 కిలోమీటర్ చూపిస్తుంది. ఒరిస్సా బోర్డర్కి యాజ్ పర్ గూగుల్ మ్యాప్ ప్రకారం అయితే మనం చాలా చాలా దగ్గరగా ఉన్నాం. ఇది బోర్డర్. వెల్కమ్ టు ఒరిస్సా మీరు చూసారనుకుంటా. సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్సా స్టేట్కి ఎంటర్ అయ్యాం. సో మనం వచ్చింది మీకు ఎగ్జాక్ట్గా కనబడుతుందో లేదో, లిటిల్ ఫాగ్ ఉంది ఇంకొంచెం ఇంకా మనకి. సో ఆ ప్లేస్ నుంచి మనం వచ్చాం అలాగా. సో ఈ వే మొత్తం ఈ కొండల్లో దుట్టుకుంటూ, సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనకి ఒరిస్సాకి ఆంధ్రప్రదేశ్కి బోర్డర్ ఉందన్నమాట. సో ఇది ఏం చెట్టో నాకు తెలీదు, చూడడానికి చాలా కొంచెం అట్రాక్టివ్గా అనిపించి తీస్తున్నా. మీకు ఏమైనా దీని పేరేమైనా తెలిస్తే కామెంట్లో రాయండి. లెఫ్ట్ సైడ్ మీకు ఒక వే కనబడుతుంది అనుకుంటా. సో అలా వెళ్ళేటట్లయితే మనం జగదల్పూరు ఇలా వెళ్ళొచ్చు. రోడ్డు రిపేర్లు ఉంది, బ్లాక్ చేశారేమో. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మనము డియోమలి చేరుకుంటాం. ఈ టైప్ ఆఫ్ బ్రిడ్జెస్ని మనము ఎక్కడో లడాఖ్లో అలాంటి ఏరియాలో చూస్తాం వీటిని. సో ఫస్ట్ టైం నేను చూడడం ఇక్కడ. కనబడకపోవచ్చు, మనం ఆ కొండను చూసారా. సో ఆ కొండ దగ్గరికి వెళ్తాం మనం. దిస్ ఈజ్ డియోమలి. ఇప్పుడు టైం వచ్చి మనకి 2 అలా అవుతుంది. మంచి మంచి వీడియోస్ చూపిస్తాను. లెట్స్ ఎంజాయ్.
1759 మీటర్ల ఎత్తు. అండ్ ఒరిస్సాలోనే ఇదే హైయెస్ట్ హిల్ స్టేషన్ అనమాట. ఇక్కడే నేను సోలోగా 1 నైట్ 1 డే స్టే చేశాను. నా ఫుడ్ నేనే ప్రిపేర్ చేసుకున్నాను. దానికి సంబంధించిన ఆ కంప్లీట్ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీరు చూడగలరు. సో నైట్ మనం ఇక్కడే క్యాంపింగ్ చేసాం. మీకు సన్ కనబడుతుంది కదా, సన్ రైజ్ తీద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ సన్ రైజ్ వచ్చే టయానికి పూర్తిగా మబ్బులతో ఉండిపోయింది. సో ఇది ఇదే మనకి ఇంకా సన్ రైజ్. నా వెనకతలా చూసారుగా, వీళ్ళెవరు నిన్న నైట్ 7-8 అయ్యేసరికి ఎవ్వరూ లేరు. వీళ్ళు మార్నింగ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. చూస్తున్నారా నా వెనకతలా? ఇంకా మనం వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని నమ్ముతూ బాయ్ చెప్పే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.